అంగీకరించలేకపోతే మార్చుకోలేనిదైతే అంగీకరించు. మరి చదువుకుంటే వస్తుంది జ్ఞానం, గమనిస్తేనే వస్తుంది వివేకం. తప్పులు చేస్తున్నావా? అయితే నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు. ముందు విత్తనాలు నాటు, తర్వాతే ఫలాలు కోయడానికి ప్రయత్నించు. నిర్ణయించుకుంటే చాలదు గమ్యం, దాని వైపు నీవు వెంటనే అడుగులు వేయాలి. ఈ సూక్తులన్నీ వ్యాపారవేత్తలకు సరిగ్గా అబ్బుతాయి. నేను మీ ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్ అడ్వైజరీ. వ్యాపారవేత్తలు వీటి నుండి దూరంగా ఉండాలి. మొదటిది, మీ ఆలోచనే సర్వస్వం. అవును, మీ ఆలోచన, ప్రణాళిక, అమలు ఇవన్నీ ముఖ్యమే. కానీ వీటి ద్వారా నీకు డబ్బు వస్తుందా? డబ్బు వస్తుందంటే ఆ బిజినెస్లో నువ్వు ముందుకు వెళ్ళాలి. రెండవది, అస్థిరత్వం. మీకు ఆలోచన వచ్చింది, ఆ యొక్క రంగంలో మీరు కింగ్ అవ్వాలనుకుంటున్నారు, అదొక పెద్దగా మీరు మీ ప్రోడక్ట్ లాంచ్ చేశారు, మీరు చేసినవన్నీ వ్యర్థమే. ఎందుకంటే అన్కన్సిస్టెన్సీ, అన్సాటిస్ఫాక్షన్ ఆఫ్ క్లయింట్, ఈ రెండు మీ బిజినెస్ను దెబ్బతీస్తాయి. కాబట్టి ముఖ్యంగా నీ యొక్క క్లయింట్ నీ సర్వీస్ మీద సాటిస్ఫైడ్గా ఉన్నాడా లేదా చెక్ చేసుకో. ఇదే నీ బిజినెస్లో నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. మూడవది, ఒకేసారి అన్ని పనులు చేయడం. మల్టీ టాస్కింగ్ ఈజ్ ఎ గుడ్, బట్ ఇట్ సెల్స్ యువర్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మీరు బట్టలు అమ్ముతున్నారు, షూ కూడా అమ్మండి, తప్పు లేదు. బట్టలు, షూ అమ్ముతూ కారు అమ్మడం తప్పు. ఇలా చేశారనుకోండి, మీ బిజినెస్లో మీరు మీ యొక్క ఆస్తులు అమ్ముకొని అప్పులు కట్టవలసి వస్తుంది. నాలుగవది, డబ్బు కోసమే పనిచేయడం. మీ బిజినెస్ కోర్ వాల్యూస్ ఉంటాయి, మీ విజన్, మిషన్, టార్గెట్స్, గోల్స్, వీటి కోసం పనిచేయండి. డబ్బు ఆటోమేటిక్గా నీ యొక్క దారిలోకి వస్తుంది. లాంగ్ టర్మ్తో కస్టమర్ సాటిస్ఫాక్షన్ దృష్టిలో పెట్టుకొని పనిచేయి, అప్పుడు నువ్వు విజేత అవుతావు. ఐదవది, వ్యాపారంపై అవగాహన లేకపోవడం. మీరు చేస్తున్న వ్యాపారం ఎలా ఉంది, కస్టమర్కి మీరు చేరువలో ఉన్నారా, వారికి సరైన సర్వీస్ ఇస్తున్నారా లేదా, ఎప్పుడు నిన్ను నువ్వు చెక్ చేసుకుంటుండాలి. ఇది చేయడం వల్ల నీ యొక్క వ్యాపారంలో నువ్వు ముందుకు వెళ్ళగలవు. చాలామంది హోల్సేలర్స్ కానీ, రీటైలర్స్ కానీ, ఇవి మీరు కంపల్సరీగా పరీక్షించుకోవాలి. క్లారిటీ మీ యొక్క బిజినెస్ మీద మీరు ఉండాలి. ఐదోది, మీ క్లయింట్కి ఏం కావాలో తెలుసుకోండి. వెన్ యు ఆర్ ఇన్ రోమన్, బీ లైక్ ఎ రోమన్. మీరు మార్కెట్లో ఉన్నారా? మార్కెట్ డిమాండ్ తెలుసుకోండి. మీరు కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నారా? కస్టమర్కి ఏది కావాలో తెలుసుకోండి. మీరు కానీ కస్టమర్కి సర్వీస్ ఇవ్వకపోతే మీ యొక్క కాంపిటీటర్ సర్వీస్ ఇస్తాడు. సో దీనివల్ల మీరు మీ యొక్క బిజినెస్ కోల్పోతారు. ఏడవది, సలహాలు పొందడం. కొంతమంది సలహాలను ఎక్కువగా స్వీకరిస్తారు, కొంతమంది అసలే సలహాలు స్వీకరించరు. ఈ రెండూ తప్పే. ఎందుకంటే నీకంటూ ఒక అడ్వైజర్ నీ దగ్గర ఉంచుకోవాలి. వారి యొక్క సూచనలతో నువ్వు బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతావు. ఎనిమిదవది, రిస్క్ తీసుకోకపోవడం. రిస్క్ నువ్వు తీసుకోకపోతే ఆపర్చునిటీస్ కోల్పోతావు. ఆపర్చునిటీ కోల్పోయావంటే ప్రాఫిట్ మోటివ్ నీ దగ్గరికి రాదు. ప్రాఫిట్ మోటివ్ కోల్పోతున్నావు అంటే నీ దగ్గర డబ్బు లేదు. కాబట్టి మీరు రిస్క్ తీసుకోండి. ఎంతవరకు తీసుకుంటారంటే 30% ఆఫ్ యువర్ ఇన్కమ్. మీ ఇన్కమ్ 10,000 ఉంటే 3,000 వరకు రిస్క్ తీసుకొని మీరు మీ యొక్క బిజినెస్లో పెట్టవచ్చు. రిస్క్ తీసుకోండి, అది మీకు మంచిదే. 9వది, ఉద్యోగస్తులని ఎంపికల్లో తప్పులు చేయడం. మార్కెటింగ్ గురువు హెన్రీ ఫెయల్ 14th ప్రిన్సిపల్లో ఇలా చెప్తారు, రైట్ పర్సన్ అట్ రైట్ టైం. ఎవరిని ఎక్కడ పెట్టాలో అది ఫస్ట్ తెలుసుకో, తద్వారా నీ యొక్క బిజినెస్ గ్రో అవుతుంది.
మంచిగా రాణిస్తుంది కూడా. 10వది, మీ బిజినెస్ను చిన్నది అనుకోవడం చాలా తప్పు. మీ బిజినెస్ స్టార్ట్ చేశారు, అది మీకు చిన్నగా పెద్దగా అని కాదు, మీరు దానిని ఏ విధంగా గ్రో చేస్తున్నారు అనేది ముఖ్యం. అది ఏ విధంగా మీరు ప్రాఫిట్లో తీసుకొస్తున్నారు అనేది ముఖ్యం. పాజిటివ్గా పనిచేయండి. లాంగ్ టర్మ్లో పక్కాగా మీ యొక్క బిజినెస్ గ్రో అవుతుంది. అపార కుబేరుల లిస్ట్లో మీరు జాయిన్ అయ్యే ఛాన్స్ మీకుంది. చివరిగా 11వది, తృప్తి చెందకండి. కొంతమంది బిజినెస్లో సాటిస్ఫై అయిపోతారు, చాలు అనుకుంటారు. అలా మీరు సాటిస్ఫై కాకండి. ఇంకా కొత్తగా అన్వేషిస్తూ మీ బిజినెస్ను విస్తృతంగా ఫ్రాంచైజీ లెవెల్లో ఇంప్రూవ్ చేయండి. ఒక దగ్గర ఇంకొక దగ్గర ఇలా బిజినెస్ ఫ్రాంచైజీ యూనిట్లు పెట్టుకుంటూ పోండి. దీని ద్వారా మీరు ఇంకా ఎక్కువగా సంపాదించగలరు. ఈ విధంగా ఈ యొక్క 11 తప్పులను కానీ మీరు సరి చేసుకోగలిగితే మీ బిజినెస్ 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది. మా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మరియు ఏమైనా అవసరం ఉంటే కామెంట్ చేయండి. చివరగా శంకర్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.